ఫస్ట్ అయిపోయింది. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ శుభోదయం అండి. ఈరోజు డిసెంబర్ 31 కదా. అసలు చూస్తుండగానే సంవత్సరం అలా గడిచిపోయిందండి. మాకైతే ఈ 2025లో చాలా కొత్త మార్పులు జరిగినాయండి. పిల్లలకి స్కూల్ మారింది, మేము రెంట్కుండే ఇల్లు మారింది, చాలా మార్పులు వచ్చినాయండి ఈ సంవత్సరం మాకు. కానీ అంతా మంచి జరిగిందండి మాకు. మేము హైదరాబాద్ నుంచి వచ్చేసి 3 ఇయర్స్ అయిందండి. రాబోయే మార్చికి 3 సంవత్సరాలు అవుతుందండి ఊరు వచ్చేసి. అసలు ఎలా బతకాలో ఏంటో అనుకుని కొంచెం భయపడ్డాము ముందు 2 సంవత్సరాలు. ఈ 2026 బాగుందండి. కొంచెం మాకు అంతా కూడా మంచి జరిగిందనమాట. సరే, ఈరోజు డిసెంబర్ 31 కదా, సంవత్సరం అయిపోయింది. రేపటి నుంచి కొత్త సంవత్సరంలో మంచి మంచి ఆలోచనలతో అందరూ ముందుకెళ్ళాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నానండి ముందుగానే. సాకేత్ లేవమ్మా, 6:30 అయింది. హలో, 6:30 అయిందిరా నాన్న. 7కా? పర్లేదా మరి? తొందరగా రెడీ అయిపోగలవా? చిన్నబాబు ఏం చేస్తున్నాడు చూద్దాం. రోహిత్ రా, లేవా? స్కూల్కి వెళ్ళవా? 6:30 అయింది మా. ఏంటి వస్తున్నానుండా? నువ్వు వెరైటీ మనిషిరా. ఆడేమో లేస్తే నాగంటాడు, నువ్వేమో లేచిపోయి నాగంటావు. పిల్లల్ని పొద్దున్నే లేపేటప్పుడు సాకేతులు లేపాను అనుకోండి, తొందరగానే లేస్తాడు. మా రోహిత్ని మాత్రం లేపుతుంటే లేచిపోతున్నాను అంటాడు, కానీ మంచం మంచి లేవడండి. మంచం మీదే ఉంటాడు. 6:30 కానీ స్టార్ట్ చేస్తే 7:30 వరకు మంచం మీదే ఉంటాడు. లేచిపోతున్నాను అంటాడు. చూడండి, పొద్దున్నే 6 గంటలకి తిరుమల స్కూల్ చూసారా? మంచులో ఎలా ఉందో, మంచు పొరల్లో కప్పుకొని ఉంది. ఈ మంచులో ఈ కాలువ, ఈ రోడ్డు ఇదంతా చూస్తే భలే ఆహ్లాదకరంగా ఉంటుందండి పొద్దున్నే. చూడండి, మా ఇంటి ఎదురుకుండా ఉన్న పొలాలు దమ్ములు అయిపోయినాయండి. ఇంక ఉడుస్తారండి. బెంగాల్ వాళ్ళు వస్తున్నారు ఉడుపులకి. 2-3 రోజుల్లో ఉడుపులు అయిపోతాయండి ఇవన్నీ కూడా. మా గోదావరి జిల్లాలో అంటేనే కొబ్బరి చెట్లు అండి. చూసారా? మీరు పైనుంచి విమానంలోంచి కనుక చూస్తే మా జిల్లా అంతా కూడా కొబ్బరి తోట మధ్యలో ఉంటుందండి. ఏం కూర వండుతున్నావా? టిఫిన్ ఏంటి? పెరుగన్నం. రాత్రి అన్నం ఉంటే పాలు పోసి కొడబెట్టాను, అదే తినాలి. పెరుగన్నమా? తింటారా పిల్లలు? దీంట్లోనే పాలు పోసి తోడుపెట్టారా? ఓకే, తింటారా? స్నాక్స్ కోసం ఏంటి? క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేద్దామని పెట్టానండి. 2 డేస్ నుంచి ఇక్కడే ఉన్నాయి. 2 డేస్ నుంచి ఉన్నాయి ఇక్కడ. కుదరట్లేదు, ఈరోజు చేసేస్తాను. చిక్కుడుకాయ టమాటానా? బాగుంటుంది కూర. అద్భుత నాటు చిక్కుడుకాయలండి ఇవి. మనకి హట్ట దగ్గర పాదుకి కాసినవి ఇవి. చికెను ఏదో ఒక 2-3 రకాల కూరలు తప్ప మామూలు కూరగాయలు అయితే అసలు తినరండి. ఏ కూర అయినా సరే చాలా ఇసిగించేస్తారనమాట. ఇప్పుడు పొద్దున్నే రాగానే సాకేత్ అయితే ఏ కూర ఉంటున్నావు అంటాడు. రోహిత్ అయితే రాగానే ఏ టిఫిన్ కిచెన్లోకి వస్తారండి ఇద్దరును. ఏం టిఫిన్ చెప్పాలో, ఏం కూర చెప్పాలో చాలా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈమెకి వీళ్ళు ఏమంటారో భయపడిపోద్దండి. ఫస్ట్ లేవగానే మొదలెడతారండి, అమ్మ ఏం కూర, ఏం టిఫిన్. ఫస్ట్ అదే. అంటే ఈరోజు లంచ్ ఎలా తినాలో ముందే ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. మంచి కర్రీ అనుకోండి, ఆహా ఓహో అనుకుంటే ఇంకా హ్యాపీ. ఇంకా వాళ్ళకి నచ్చని కర్రీ ఏమన్నా అన్నామా, ఎందుకమ్మా అదే చేస్తావు, నాకొద్దు, నాకు పెరుగన్నం పెట్టే అంటారు ఒకటే మాట. ఇవ్వండి, నాటు చిక్కుడుకాయలతోటి కూర ఉండిందండి. మాకు చిక్కుడుకాయ కోత ఆల్రెడీ 15 రోజుల నుంచి వస్తున్నాయి. 2 రోజులకు ఒకసారి బోల్ చిక్కుడుకాయలు కాసేస్తున్నాయండి. మొదటిసారి వండినప్పుడు అయితే నాకు టేస్ట్ అసలు నేను ప్రసాద్ అయితే ఆశ్చర్యపోయాను రుచికి. అంత రుచిగా ఉంటాయని నాకు తెలియదండి. ఇదివరకు నాటు చిక్కుడుకాయలు ఎప్పుడు తెలియదు నేను. అవి మామూలుగా గింజలో ఇంత ఉండి ఉంటాయి కదా సంతలో, అలాంటివి తిన్నానండి. భలే రుచి ఉందండి. అప్పటి నుంచి చిక్కుడుకాయ కూర అక్క చిక్కుడుకాయ కూర ఉండాలి ప్రసాద్ కూడా చెప్తా ఉంటాడు. అంత బాగుంటుందండి. నేను ప్రతిసారి ఒకేలా వండుతున్నానండి. సాకేత్ లే, 7 అయింది. అమ్మా రోహే, రేయ్
లే ఇక అన్నయ్య లేచిపోయాడు చూడు. లేట్ అయిపోద్దమ్మా మళ్ళీని. టైం చూడు 7 అయింది. లేతున్నావా? లేవాలి. బతకంగా ఉందమ్మా. చలేస్తుందా? లే పర్లేదు, వేడి నీళ్ళు పెట్టెళ్ళి. గుడ్ మార్నింగ్ చెప్పు. సాకేత్ గుడ్ మార్నింగ్. ఏమైందిరా? ఏమైంది? ఏమైంది చిన్న? ఏమైందమ్మా? గుడ్ మార్నింగ్ అన్నాడు కదా. గుడ్ మార్నింగ్ డాడీ అనలేవా అన్నానని అలిగేస్తున్నాడు. పొద్దున్నే అలుగు మొదలెట్టేసావా అన్నానని. పోలేమ్మా, ఏం కాదులే, మామూలుగా చెప్పిందమ్మా నీకు ఇలా చెప్పాలరా అని. నువ్వు పొద్దున్నే తిట్టడం తిట్టిందా? ఎందుకే పొద్దున్నే తిట్టా మరి? తిట్టడం అంటే ఏమన్నానంటే గుడ్ మార్నింగ్ డాడీ అనలేవా, మిషన్లతో మాట్లాడినట్టు మాట్లాడతారు అన్నాను, అంతే. అలవాటు ఇప్పుడు వస్తుందా? నువ్వు రోజు చెప్పాలి ఇదే మాట. నువ్వు రోజు చెప్పు, ఆడేదో రోజు మాట్లాడు. రోజు చెప్పడానికి చెప్పమ్మా, ఒక 20 రోజులు చెప్పు. రోజును 21వ రోజైనా చెప్తాడు. దమ్మా, రోహిత్ లేట్ అయిపోతురా అమ్మ. దా ఎత్తుకుంటుందా? లేచిపోలే, వేడి నీళ్ళు పెట్టేసాను నీకు. దా, లేట్ అయిపోతుంది మళ్ళీ. చిట్టాలకి మా ఇంట్లో బాగా గారాబం అండి చిన్నోడు. పాపం పెద్దోడు ఇంత గారాబంగా ఉన్నాడు, కానీ చిన్నోడు మాత్రం చాలా గారాబం. అందరిలో అంతే అనుకుంటా. చిన్న రామ్మా. సాగేదేంటి పెరిగిన తింటున్నావా? బాగుందా? అవునా? తొందర రెడీ అయ్యే టైం అయిపోతుంది. బాయ్. ఇకండి చిన్నోడు పెరుగన్నం తిన్నాని మారం చేసేదండి ఇప్పటిదాకా. ఏంటంటే చిన్న దోశ కావాలి. రుచి ఉందంటే దోశ పిండి ఉందా? పిండి మామూలుగా ఉంటుంది కదండి, 2-3 రోజులు ఇంట్లో ఉంటుంది ఫ్రిడ్జ్లో. ఏమంటే ఒక దోశ వేస్తుంది. చట్నీ మరి అంటే ఉండగానే అందరికీ సరిపోదని పెరుగన్నం తోడేసిండ్రా. పిండి తక్కువ ఉందా? మరి దీనికి చట్నీ ఉందా? చట్నీ లేదు, షుగర్తో తింటాడంటే చట్నీ ఒకరి కోసం ఇప్పుడు ఏం చేయాలి? సాకేది కూడా అడిగేవాడు కదా అలా అయితే. పాప మరి తినేసి పెరుగన్నం. సాకేతో 8కి వెళ్ళిపోతాడండి స్కూల్కి. చిన్నోడు 8:30 అలా అవుద్ది. ఒక్కోసారి 8కి వెళ్తాడు, 8:30కి వెళ్తాడు, 9 లోపు వెళ్తాడండి చిన్నోడు. రెడీ అవుతున్నాడు అనమాట. తిరుపడిగా ఉంటాడు కాస్త. తాడు వెళ్ళిన తర్వాత కూడా ఇంకొక 1/2 గంట టైం ఉంటుంది మనోడికి. రావాలి చిన్న, టైం అవుతుందిరా. బాబు ఎగ్జామ్ మంచిగా రా. ఏం ఎగ్జామ్ ఇవ్వాలా? ఏం ఎగ్జామ్ రా? అన్నీ వచ్చా? ప్రాక్టీస్ చేసాక రాత్రి మంచిగా రాయాలి. నీట్గా రాయరా. నీట్గా రాయి. బాయ్, బెస్ట్ ఆఫ్ లక్. తొమ్మిదైందండి, పిల్లలు వెళ్ళిపోయారు. అడవడంతా తగ్గింది. లాస్ట్లో ఇప్పుడు మనం టీ తాగితే కొంచెం రిలాక్స్ అవుతుందండి. టీ తాగేసి ఇప్పుడు హట్ట దగ్గరికి వెళ్ళి ఏమన్నా వీడియో చేసుకుందాం. బెల్లం టీ ఉంటుందండి మా ఇంట్లో. ఇక బట్టలు ఆరేయడానికి పైకి వెళ్తున్నామండి. రోజు నేను పైకి పట్టుకెళ్ళాలి. మా ఆవిడ కొంచెం ఇబ్బంది పడుతుందండి బరువు పోయడానికి. అక్కడ ఆ బకెట్, ఆ పెద్ద బకెట్ ఏమో మా ఆవిడ మోస్తుందండి. ఈ చిన్న బకెట్ నేను మోస్తానండి పైకి. ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఉన్న అందరి బట్టలు ఒకటేసారి పైకి వచ్చేసినట్టున్నాయి. నిండిపోయినాయండి తాళ్ళు. వెనకాల ఉందో తాడు, దాని మీద వేసుకుంటుంది బట్టలు. టైం 9:30 అయిందండి. లోపల పాఠాలు జరుగుతున్నాయి. పైకి చూడడానికి ప్రశాంతంగా కనపడుతుంది స్కూలు. లోపల మాత్రం పిల్లలు హడావుడిగా చదువుతారు, ఏడ్చి వాళ్ళు ఏడుస్తారు. రకరకాల గందరగోళాలు జరుగుతూ ఉంటాయండి లోపల. ఇక్కడ మేము అట్టగాడ వంట చేసేటప్పుడు ఇలా కోతులకు కూర్చొని చూస్తూ ఉంటుందండి మా ఆవిడ. అంటే కోతులాగా చూడడం అంటే చేసిన వంటలు తినడానికి కాదండి, ఏం పని చెప్తారో చేద్దామని చూస్తూ ఉంటుందండి పాపం. ఏమన్నా వెనకాల చిన్న చిన్నవి ఉంటుంది కానీ గడ్డలు కడగడం, గిన్నెలు కడగడం, ఉల్లిపాయలు కోయటం అలాంటివి ఏమన్నా ఉంటే చేస్తూ ఉంటుందండి. ఇవాళ 12 గంటలకే వంట అయిపోయిందండి హట్ట దగ్గర. ఇంటికి వచ్చి 12ంటికి చక్క.
కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఇవాళ డిసెంబర్ 31 కదండి. కేక్ తెచ్చుకుందాం సాయంత్రం అనుకున్నాం అండి. ఫస్ట్ కేక్ బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు, నేనే చేసేస్తానని చెప్పేసి మా ఆవిడ రెడీ అవుతుంది. ఇప్పుడు కేక్ వీడియో తయారు చేయబోతున్నాం మేము. బుజీ ఏ కేక్? రవ్వ కేకా? రవ్వ కేకు. మన గోదావరి కథల ఛానల్లో 2 ప్లేలిస్టులు ఉంటాయండి. ఒకటేమో మా ఫ్యామిలీ వ్లాగ్స్ సంబంధించిన ప్లేలిస్ట్ పెడతానండి, గోదావరి కథలు వ్లాగ్స్ అని ఉంటుందండి. రెండోది ఏంటంటే కుకింగ్ వీడియోస్, గోదావరి కథలు కుకింగ్ వీడియోస్ అని 2 ప్లేలిస్టులు ఉంటాయి. మనకి కుకింగ్ సెపరేట్గా చూడాలనుకుంటే ఆ ప్లేలిస్టులను చూసారనుకోండి అన్ని కుకింగ్ వస్తాయి. వ్లాగ్స్ చూడాలనుకుంటే ఈ వ్లాగ్స్ అనే ప్లేలిస్ట్ చూస్తే అన్ని వ్లాగ్స్ వస్తాయండి. కొంచెం ఆ డిఫరెన్స్ని గమనించండి. సూపర్గా వచ్చిందండి కేకు. చికెన్ 65 ఇవ్వండి. కేక్ చేసుకున్నాం ఈరోజు మేము డిసెంబర్ 31కి. ఇవే బుడ్డోళ్ళు వచ్చారు, కేక్ కోసి పెట్టేయాలి. బుజ్జి మా పిల్లలు ఇంకా రాలేదండి స్కూల్ నుంచి ఇంటికి. అచ్చయ్య బాబు కాలిపోతుందమ్మా. ఎలా ఉందిరా? అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి మాకు అమెజాన్ నుంచి ఒక పార్సల్ వచ్చిందండి. మా సబ్స్క్రైబరు అనిల్ గారు అని యూకేలో ఉంటారండి. అమెజాన్లో మా పిల్లోడికి ఒక కార్ ఏదో బుక్ చేశారండి. అసలు మా వీడియోలు అన్నీ చూస్తారండి, ఫాలో అవుతారు బాగానా. చూద్దాం ఇందులో ఏముంది ఒకసారి. కార్ బొమ్మ ఉంది పైన, రిమోట్ జీప్ అండ్ జిప్సీ. అబ్బా మా రోహిత్ మామూలుగా ఆట దీంతో. కార్ చూడడానికి అయితే చాలా రిచ్గా ఉందండి. అసలు నా జీవితంలో మా పిల్లవాడికి ఎప్పుడు వాళ్ళండి ఇలాంటిది అయితే నేను. రిమోట్ కాదు. రోహిత్ సాకేత్ ఇంకా స్కూల్ నుంచి రాలేదండి, వచ్చిన తర్వాత సర్ప్రైజ్గా చూపిస్తాను వాళ్ళకి. ఇప్పుడు చేసింది కదండి కేకు, ఆ వీడియో ఇప్పుడే మిక్సింగ్ చేసి ఇప్పుడే యూట్యూబ్లో పెట్టాలని చెప్పి మా ఆవిడ అలవాటు చేసిందండి. అంటే ఈరోజు పెట్టేస్తే ఈ నైట్కి చూసి చేసుకుంటారంటండి, అందుకోసం చేయాల్సి వస్తుందండి. ఇది కూడా ఇప్పుడే అయిపోతుంది పని. ఏంటి పిల్లలు 6 అవ్వగానే వచ్చేసారు. రాగానే కేక్ వాసన వచ్చేస్తుందని కూర్చున్నారండి. హ్యాపీ న్యూ ఇయర్ రోహిత్. సాకేత్ హ్యాపీ న్యూ ఇయర్. కేక్ ఎలా చెప్పండి, రమ్ చేసింది బాగుందా? అంతేనండి. చేతులు కడుక్కున్నారా? తిన్న తర్వాత యూనిఫామ్ చేంజ్ చేసుకున్నా. మా పిల్లల్ని ఆ రూమ్లో ఇద్దరిని కూర్చోబెట్టి మా ఆవిడ మాట్లాడుతుందండి. అంటే నేను ఈ రూమ్లో ఉంది కారు, దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి సర్ప్రైజ్గా చూపిద్దాం ఇప్పుడు అని చెప్పి అక్కడ వాళ్ళని బ్లాక్ చేసాం అనమాట, రాకుండా బయటికి. ఇప్పుడు నేను వచ్చి తీసుకొస్తాను, వాళ్ళు ఎలాగా సర్ప్రైజ్ అవుతున్నారు చూద్దామండి. డిసెంబర్ 31 బాగుందరు గారు. రిమోట్ తెస్తా నాకు. అమెరికా నుంచి ఒక అంకుల్ పంపించాడు దాన్ని. బాగుందమ్మా? బాగుందరా? థ్యాంక్ యూ చెప్తావా? ఫ్రెండ్స్ కాదు, థ్యాంక్ యూ అనిల్ అంకుల్. చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అంకుల్. మాకు ఇంత పెద్ద కార్ మా డాడీ వాళ్ళే కొనలేదు, మీరే కొన్నారు. చాలా థ్యాంక్స్. బ్యాటరీలు పెట్టండి రా, చూద్దాం ఎలా వెళ్తుందో. చూద్దాం. స్క్రూ డ్రైవర్ టెస్టింగ్ గైస్. బంపర్ తెలుసా? ఆడుకోవాలి మంచిగా సరేనా గైస్? బంపర్ గైస్ టర్నింగ్ తిరుగుతుంది. రోహి ఎంత మంచి మనసు ఉంటే అలా పంపించగలుగుతారా? చాలా అవునా కదా? నువ్వు ఒక పెన్సిల్ ఇవ్వగలవా ఎవరికన్నా? ఆయన ఎవరో మిమ్మల్ని వీడియోలో చూసి అవునా కదా? ఒక పెన్సిల్ ఇంత పెన్సిల్ కూడా ఇద్దరు సొంత అడ్డదమ్ములు అయి ఉండి షేర్ చేసుకోగలుగుతున్నారా? ఏదైనా ఒక వస్తువుని షేర్ చేసుకోవాలి. లైట్లు వెలుగుతున్నారా దీనికా? ఇదిగో ఆన్ చేస్తే ఇలా వెలుగుతూ ఉన్నాయి.
దీనికి మంచిగా 2 లైట్లు వెలుగుతున్నాయండి. ఈ పైన ఉన్నాయా ఇవి వెలగవు. ఈ 2 లైట్లు కింద ఏంటి కింద మామూలు ఛార్జింగ్. అబ్బా భలే ఉందండి. మీ ఇద్దరు దెబ్బలాడుకోకుండా చక్కగా ఆడుకోండి. అది చెప్పండి మేమిద్దరం చేసుకుంటామని. ఏమైందిరా ఆనందమా? ఈరోజు డిన్నర్ పొద్దున్న వండిందా చిక్కుడుకాయ కూర అండి. మధ్యాహ్నం మేము ఏం చేసామంటే హట్ కాడ తెల్లపిండి ఎండ్రాయిల్ కూర వండుకున్నాం కదండి, అది తినేసామండి. ఈ కూర పొద్దున్న తినలేదనమాట, అందుకోసం ఇప్పుడు ఆ చిక్కుడుకాయ కూర వేసుకొని తినేస్తామండి. ఇప్పుడు అలా కాకపోయినా మేము 2 పూటలకు ఒకటే కూర వండుకుంటామండి ఇంట్లోనే. డిన్నర్ మాకు రోజు 7కి కంప్లీట్ అయిపోద్దండి. రోహిత్ రామ్మ వచ్చే కూర్చో రే. డిసెంబర్ 31 ఈ రకంగా ముగిసిందండి. ఈరోజు చాలామంది చక్కగా పబ్బులకి వెళ్ళి డాన్సులు సూపర్ ఎంజాయ్మెంట్లు ఉంటాయండి. ఇంకా సుక్క ముక్క అన్నీ చాలా ఉంటాయండి. మనకి అలాంటివి ఉండవండి. చక్కగా శుభ్రంగా తినేసాం. 7 గంటలకు భోజనం చిక్కుడుకాయ కూర వేసుకొని ఇక కాసేపు ఆగి పిల్లలు చదువుకుంటున్నారు. కాసేపు చదువు అయిపోయిన తర్వాత ఇక పడుకోవడమే. 9:30 10 గంటలకల్లా పడుకుంటామండి. ఇక పొద్దున్న లేస్తే కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. ఉంటామండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. గుడ్ నైట్. మా స్కూల్లో కూడా సంక్రాంతికి ముగ్గులేసారండి స్టాఫ్ రూమ్లోనా? సరే బాయ్ అండి. గుడ్ నైట్ అండి అందరికీ.